ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొలువుల పండుగనే చెప్పుకోవాలి. ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి నిర్వహించారు. ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థులు దానికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్కూల్స్లో వాళ్ళకి ఏదైతే స్కూల్స్ కేటాయించారో ఆ స్కూల్స్లో ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయిపోయారు. మరో పక్క చూసుకుంటే తాజాగా కానిస్టేబుల్స్ నియామక పత్రాలు ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పూర్తి ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. మరి మొత్తానికి ఈ యొక్క కొలువులకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిటీ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగం ఈ రంగం తేడా లేకుండా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేస్తూ ప్రస్తుతం ఎవరైతే యొక్క నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి చెప్పినటువంటి హామీలు ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ మెగా డిఎస్సి నిర్వహించారు. ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్స్ ఎగ్జామ్ ఉందో అది కూడా క్లియర్ చేసి వాళ్ళందరూ కూడా జాబ్స్ ఇవ్వబోతున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఇక్కడ ఫస్ట్ ఏదైతే మనం మెగా డిఎస్సి అసలు జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2019లో ఓదరగొట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ తర్వాత అది ఏం చేసిందో అవన్నీ చూసాము. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, నోటిఫికేషన్స్ ఎప్పుడు జారీ చేస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మనం చిరకాల వాంఛ ఎన్ని రోజుల నుంచో గవర్నమెంట్ టీచర్ పోస్టులకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళ కళలు నెరవేరిని అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల మందికి ఆ పోస్టులు భర్తీ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఆ ఉద్యోగ పత్రాలు అందజేసే కార్యక్రమం ఎంత గొప్పగా చేశారు. అక్కడికి అటు ప్రభుత్వ నుంచి వచ్చే గెస్టులు ఎవరైతే విఐపి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు, అదే విధంగా ఇటు ఉద్యోగం అందుకునే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావటం, దానికి సంబంధించి బస్సులు ఏర్పాటు చేయటం, ఒక పెద్ద కోలాహలం, ఒక మంచి పండుగ వాతావరణం ఆ రోజున చూసాం. మళ్ళీ ఈ రోజున అదే పండుగ వాతావరణం కనిపించబోతుంది. అదే కానిస్టేబుళ్ల నియామకం, వాళ్ళ ఉద్యోగాల భర్తీ కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేశారో దాదాపుగా 6,000 మందికి ఉద్యోగాలు, దాంట్లో 993 మంది మహిళలు ఉన్నారు. మరి ఈ ఉద్యోగ నియామకాలు కార్యక్రమం వాళ్ళ కానిస్టేబుల్గా ఎన్నికవటం, వాళ్ళకి సంబంధించి ఆ పత్రాలు అందజేయడం కానివ్వండి, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఆహ్వానం. ఎప్పుడైనా మనం అనుకుంటాం ఏదైనా ఒక డిగ్రీ ఆ పట్టా పొందేటప్పుడు ఆ కుటుంబ సభ్యులుంటే ఆనందం వేరే, తల్లి తండ్రి కనులారా చూసుకుంటారు బిడ్డల్ని. దానికోసం కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదైతే వాహనాలు ఏర్పాటు చేశారో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ గ్రామంలో వదిలిపెట్టే ప్రయత్నం. అంటే ఇవన్నీ ఏం చెప్తుంది సమాజానికి, ఎలాంటి మెసేజ్ వెళుతుంది అంటే ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనటానికి ఆదర్శంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా మనకి నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉద్యోగాల కొలువులు ఇవ్వడంలో తేడా ఏంటంటే ఉంటుంది? ఇక్కడ అసలు ఉద్యోగం ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు తేడా చెప్పుకోవటానికి? అసలు ఉద్యోగాలే ఇవ్వాల అంటే హామీలు మాత్రం విపరీతంగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇంకేముంది నేను వచ్చానంటే ఇంక అసలు ఒక రకంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాను అన్నట్లుగా చాలా అరుపులు కేకలే తప్పించి అక్కడ ఏ పని కూడా జరగలేదు. అసలు డిఎస్సి అంటే ఆ మాట ఎక్కడ వినపడిద్దా అని చెప్పి పాపం ఎదురు చూసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఎక్కడ ఉద్యోగస్తులకి సరే కనీసం వాళ్ళకి ఉద్యోగ లేని వాళ్ళకి ప్రతి నెల అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 3,000 ఇచ్చారు, అది ఇవ్వాల, అది తీసేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి. తర్వాత పోలీసు కానిస్టేబుల్ సంబంధించి ఆయన 2022 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి మళ్ళీ ఆ తర్వాత దాని గురించి ఎటువంటి హంగామా కానీ హడావుడి కానీ అసలు ప్రస్తావన లేదు. వాళ్ళంతా చాలా ఇబ్బంది గురయ్యారు. ఏంటి మధ్యలోనే ఆగిపోవటం, ట్రైనింగ్ తీసుకోవాలా, దానికి ప్రిపేర్ అవ్వాలా, మరి నోటిఫికేషన్ విడుదల చేసి మధ్యలో ఆపేయడానికి గల కారణాలు ఏంటి, ఇన్ని రకాలుగా సతమతం అవుతూ ఎన్ని ఇబ్బందులు గురై ఉంటారు. వాళ్ళు ఏపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏ విధంగా చేశారో చూసాం, ఎన్ని అవకతవకలు చేశారో చూసాము. అంటే ఎక్కడా కూడా విద్యా వ్యవస్థ పట్ల కానివ్వండి, ఉద్యోగ నియామకాల పట్ల కానివ్వండి, నిరుద్యోగుల పట్ల కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఏదీ లేదనేది మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కోసం మేము ఉన్నామని నిలబడే విధానం, వాళ్ళ కోసం చేస్తున్న కృషి, వాళ్ళు ఏ విధంగానైనా సరే ఇన్ని రోజులు ఒక కళ ఏదైతే అనుకున్నారో అది నెరవేర్చాలంటే మనం ఏం చేయాలనే తపన, అవన్నీ కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి లోకేష్ గారు అందరూ కూడా ఏ విధంగా చేసి చూపిస్తున్నారు. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేసి చూపిస్తుంది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునే విధంగా ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ రోజున ఇక్కడ పార్టీల గురించి చెప్పుకుంటే మరి ఎవరో కూడా ఆ ఉద్యోగం కూడా ఇంకా వదిలేసుకొని పక్కకు రావాలి నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే. ఎందుకంటే ఇక్కడ మన బ్రతుకు తెరువేంటి, మనం బ్రతకాలంటే మన చదువు మనకి ఏ విధంగా దారి చూపిస్తుంది, మరి అలాంటి దారి చూపించే చదువుకి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే ఏం చేయాలంటే ఒక మంచి ఉద్యోగం, ఆ వృత్తితోటి మన ఫ్యామిలీని మనం ముందుకు నడిపించటం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుంది. మధ్యతరగతి వాళ్ళ పట్ల ఈ రోజున ఎంత గొప్పగా వాళ్ళు చూపించే విధానం కానివ్వండి, ఆదరించే విధానం కానివ్వండి,
ఈ రోజున ఈ ఉద్యోగ నియామకాలకి ఎవరైతే ఏదైతే కానిస్టేబుల్ పోస్ట్ భర్తీకి వాళ్ళ ఫ్యామిలీస్ మరి రావడానికి వెళ్ళటానికి బస్సులు ఏర్పాటు చేశారంటే మరి ఫ్రీగా ఇవ్వటం అంటే ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మనం కూడా మన వంతు సహాయంగా వాళ్ళని తీసుకొచ్చి ఆ పండుగ వాతావరణాన్ని వాళ్ళకు కూడా ఆనందంలో భాగస్వాముల్ని చేయాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు దేనికి వేస్తారు, పార్టీ కార్యక్రమాలకి లేకపోతే రప్పరప్ప నరగటానికి ప్లకార్డ్స్ పట్టుకోవడానికి వేస్తాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనేది కానివ్వండి, ఇటు విద్యార్థులు అటు ఉద్యోగులు అందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. మళ్ళీ మరొక్కసారి పండుగ వాతావరణం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, మరి ఇప్పుడు ఈ కొలువులకు సంబంధించి నారా లోకేష్ గారి పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఇక్కడ నారా లోకేష్ గారి పాత్ర ఏంటి అంటే అండి, మనం మొన్న డిఎస్సి రాసిన వాళ్ళని చూసాం. ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు అక్కడ ఏదైతే ఈ బస్సుల ఏర్పాటు కానివ్వండి ఇవన్నిట్లో కూడా ఆయన ముందుండి ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యే విధానం కానివ్వండి, వాళ్ళందరూ ఎలా రావాలనే కానివ్వండి, అంటే ఒక క్రమశిక్షణ, ఒక నాయకుడు నిలబడితే మరి దాన్ని మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా యువగళం పాదయాత్రతోటి ఆయన ఒక యువకుడుగా యువకుల్ని ఏ విధంగా మంచి దారిలో పెట్టాలి, రాష్ట్రం యువకుల మీద ఏ విధంగా ఆధారపడి ఉంది అనేది నిరూపించారు. వాళ్ళ ఏదైతే అవసరాలని వాళ్ళ ఆలోచనల్ని ఈయన అన్ని తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాటిని మనం ఏ విధంగా అధిగమించాలంటే ఏం చేయాలి అనేది మనం చూసాం. కాఫీ టేబుల్ బుక్ మోడీ గారికి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరిది ఆ మధ్య చాలా చోట్ల ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టడం కానివ్వండి, భోజనాలు ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా ఎన్నికల హామీలు కాదు, మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయం. కేవలం యువగళం పాదయాత్రలో వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళ మనసులను తెలుసుకొని వాళ్ళ బాధలను తెలుసుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ఆయన చూశారు. మరి ఈ ఉద్యోగ నియామకాల్లో ఆయన పాత్ర ఏంటి అంటే ఖచ్చితంగా యువ నాయకుడుగా యువగళం పాదయాత్రలో తను ఏదైతే తన నుంచి కోరుకున్నారో ప్రజలు ఏం ఆశిస్తున్నారో వాళ్ళకి ఏం కావాలో అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన నిలబడి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. థాంక్యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.